రండమ్మా రండి. ఆలోచించిన ఆశాభంగం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్, గడసరి అత్త, సోసరి కొడలు 2 పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె. ఆ సప్పట్లో మీకు జీవితం పిచ్చి పిచ్చిగా మారాలి అంటే, మీకు జీవితం ఉన్నత స్థాయికి పోవాలి అంటే, మొత్తం పోవాలి అంటే నా వనమూలికలు వాడండి. ఒక్కొక్క ఆకు ఉత్తి ఆకు కాదు, అది ఒక పిచ్చి మొక్క. దాన్ని వాడడం వల్ల మీ జీవితంలో వస్తుంది ఒక పిచ్చి. కాబట్టి రండమ్మా, మీకు కాలు వంకరైనా సరే ఇది వాడండి. మొత్తం 2 కాళ్ళు స్ట్రైట్ గా అయిపోతాయి. చేయి వంకరగా ఉంటే కూడా వాడండి. ఇంకా చేయి మోచే దగ్గర కూడా బెండ్ అవ్వదు. బుర్ర మోకాల్లో ఉంటే ఇది వాడండి, మెదడులోకి వస్తుంది. ఆలోచించిన ఆశామంగం. ఎలాంటి వాళ్ళనైనా సరే మార్చేస్తాము. అదిగో వస్తున్నారు, వీళ్ళే నిదర్శనం. వీళ్ళని చూడండి, కాసేపట్లో వీళ్ళ జీవితాలు మార్పు రాబోతున్నాయి. మీరు కూడా రండి, కూర్చోండి, కొట్టుకోకండి, అందరికీ జరుగుతుంది. ఇదిగో పాప, నీ పేరేమి? నా పేరు జమున అండి. ఏమైంది నీకు? ఏం ప్రాబ్లం ఏమి? కీళ్ళ నొప్పులు. కీళ్ళ ఇదెందులే నీతో మాట్లాడడానికి, ఇక్కడే ఉన్నావుగా. కీళ్ళ నొప్పులా నీకు? అవునండి. ఇగో నా మాటిను, ఇది ఉంది చూసావు, దీన్ని నమలకుండా గొంతులో వేసేసుకో. పైకి పోయేదానికి రాలేదండి, తగ్గాలి కదా. ఇది వేసుకుని అని 3 సార్లు అంటే కాళ్ళు టపా టపా మన వచ్చేస్తాయి. మీరు వేసుకొని చూపిస్తారండి? అయ్యో, నేను అవి వేసుకోవడం వల్ల ఇలా ఉన్నాను, లేకపోతే ప్రభాస్ అంత ఉండేవాడిని. అదేంది ప్రతి ఈ పెట్టావు ఇప్పుడు? ఏమైంది? ఎందుకు దీనికి ఏం ప్రాబ్లం వచ్చింది? ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటే మింగమంటుండవు, గొంతు ఇరుక్కోమని. ఇవి వాడే పిచ్చి పిచ్చి అమాయకులు ఎంతమంది లేరు, వాళ్ళ కోసమే అనమాట ఇవన్నీ. ఏమో మా కోడలు తీసుకొచ్చిందండి. అవును, ఇలాంటి వాడడం వల్ల తగ్గుతాయని చాలా అమాయకులు నమ్ముతున్నారు కదా, వాళ్ళ కోసమే పెట్టాయి బిజినెస్. ఇవేంటివి ఇందులో ఉన్నవి? ఏంది అది? వాయిస్ ఏంది అట్టయింది? నీకు దానికి కూడా ఉంది మందాగు నా దగ్గర. ఇదిగో ఇదే ఎర్ర బెల్లం. ఎర్ర బెల్లం చెవులో పెట్టి టపా టపా 2 సార్లు కొట్టుకో, మొత్తం వాయిస్ సెట్ అయిపోద్ది నీకు. కాదు, అది ఎలా వేసుకోవాలో నాకు తెలియదు, ఒకసారి వేసుకొని చూపియండి. ఇవన్నీ నేను ట్రై చేసిన తర్వాత ఇలా అయ్యానమ్మా. నేను చూడలేదు కదా, చూడాలి కదా. ఇక ప్రతి ఒక్కడు వచ్చిన వాళ్ళ ముందు నేను వేసుకుంటా పోతే ఇక మీకేంటి ఇచ్చేది? నేను ఎక్కుతా బెడ్. తగ్గుతాయా వేసుకుంటే? ఇదేందండి? అది యాక్చువల్లీ గోరు ఎక్కువ పెరుగుతుంటే అది వాడాలి. గోర్లు వారం వారం బ్యూటీ పార్లర్కి వెళ్ళి కోయించాలి కదా. నాకు వద్దు, ఎదగట్లేదు. ఎదగట్లేదా? వద్దు, అయితే అక్కడ పెట్టేసి, నీకు సంబంధం లేదు అదైతే. ఇవేంటివి? అది యాక్చువల్లీ నడుస్తుంటే కాళ్ళ నొప్పులు రాకుండా అంటే కూర్చొని ఉండిపోవాలా? అది తిన్నాక కూర్చుని వెళ్ళవే రోడ్డు మీద. ఇవన్నీ ఏ అడవిలో తెచ్చారండి? అవన్నీ ముందు వరుసలో ఉన్నవన్నీ. ఈడేదో మాట్లాడుతున్నా నాతో. కాదు, అది చెప్పారు కదా ఇంతకు కారు నొప్పికి. ఇప్పుడు ఇది అంటున్నారండి. ఇది నడిస్తే వచ్చే నొప్పి. ఇందులో ఏదో మోసం ఉంది. ఇగో ఇది వేసుకో నువ్వు, బెటర్ ఇది. అదేంటి? అన్నం తిన్న 3 రోజుల వరకు ఆకలేదు. ఏ చెట్టు అవి? ఏ చెట్టు ఇవి? ఇది జుమ్ జుమ్ బలా బలా అని హిమాలయాల్లో దొరుకుతాయమ్మా. అవి వేసుకోవడం వల్ల మాకైతే పక్క నుంచి తీసుకొచ్చినట్టుంది. అవునా? నీకోసం ఇంకోటి తెచ్చాను, ఇదిగో. ఇది వాడు నువ్వు. ఇది గట్టిగా నూరి మొహాన్ని గట్టిగా రాసుకుని విస్త్రీ పెట్టి ఒక్కసారి ఇలా అనుకున్నావు అనుకో మొహం, ఇంకా జీవితంలో మేకప్ వేసుకునే అవసరమే ఉండదు. ఏమంటారు? అత్తగారు వాయిస్ సెట్ చేయాలి, నేను ముందు ఆగండి. వాయిస్ కోసం కూడా ఏదో దొరికింది అత్తమ్మ. ఇదిగో, దీన్ని ఏం చేస్తావంటే రోజు పొద్దున్నే పళ్ళు తవ్వుకో. దీంతో పళ్ళు తెల్లగా అవుతాయి, గొంతు ఎలా వస్తుందండి? ఇది తవ్వుకుంటే పళ్ళేడు లోపల ఏమున్నా తెల్లగా అయిపోతాయి. కాదు, నీలాంటి వాళ్ళు చెప్పిన వాడి ఇలాగ అయింది నా పరిస్థితి. అవునా? మళ్ళీ అవి వాడంటే ఇంకేంది? నో దిస్ ఇస్ అత్తిని చిదబరా. మాటలు చెప్పే మైకి ఇక్కడ మాట్లాడితే నీకు గట్టిగా వినిపిస్తుంది. నువ్వు ఇది వాడడం బెటర్ ఏమో నీకు. ఈ వనమూలికల కంటే ఇక్కడ ఉన్న వాటిలో ఇది ఒకటే ఉపయోగపడుతుంది నీకు. అందుకే అది ఇచ్చేమంటున్నా నేను. కొంచెం బరువు ఉంటుందిలే అమ్మా. ఇవేందండి? అరటిది ఏదో ఉన్నట్టుంది ఇది. నీకు అన్ని తెలుసు, నువ్వే షాప్ పెట్టుకోవచ్చుగా, నీకు అన్ని ఐటమ్ల గురించి తెలిసినప్పుడు. అట్లా అనిపిస్తుందండి. ఇది అట్లా అనిపించేది కాదు. ఇది హిమాలయాల్లో. ఏ హిమాలయాలలో కాదు, నేపాల్ తెలుసా నీకు? నేపాల్ పక్కనుంది హిమాలయ, అక్కడిది. అది మట్టకి తేలు కుట్టిందండి, దానికోసం మందేమైనా దొరుకుతుంది. తేలు కుట్టిందా? తేలు కుట్టింది. ఇది తేలు కుట్టింది కదా నీకు. ఎల్లా తేలు ఎత్తికి తేలికి రాయి. ఆ తేలు దొరికే అంతా తిరుగుతూ ఉండు. తేలు దొరికాక దానికి ఇలా రాస్తే సెట్ అయిపోద్ది. తేలుకు రాసిందాక అది అక్కడ ఉంటుంది, కొట్టమని చెప్పాలి కానీ రాయమని.
ఈయన అన్ని ఏ వ్యాపారం చేసినా అట్టేనంట అందరికి నెత్తిన పెట్టారు రాస్తాడండి. అబ్బో మరి తెలిసి వచ్చావు మరి మా దుకాణానికి ఎందుకు వచ్చా? అబ్బో చూసినా మస్తు చూసినా ఇట్లా ఇంకేముంది, ఇది కూడా నాశనంలే. మీరు వచ్చారు కదా, ఈ బిజినెస్ కూడా శాంతం. అన్ని చెప్తే అందరికి చెప్తామండి. మా ఇందిరానగర్ చెప్తాం, కృష్ణానగర్ చెప్తాం. అలా చెప్పబట్టే ముందు బిజినెస్ అని మూసుకున్నాను నేను. ఇప్పుడు కొత్త పెట్టే నా వల్ల కాదు. ఓకే, లేకపోతే పొట్టి వీరే షాప్ కాడ పెట్టొద్దు. మా ఇంటి దగ్గర పొట్టి వీరే షాప్ దగ్గర పెడితే సేల్స్ అవుతాయి. అన్ని అక్కడ పోయేటప్పుడు ఇట్లా పోయేవాళ్ళు తీసుకోబోతుంటారు. మొత్తం పోతాయిగా. వ్యాపారం ఇటు వచ్చేవాడు మొత్తం తీసుకెళ్తాడు, ఇంక మళ్ళీ ఆడ ఇటు రాడు. నేను ఆడ వస్తాను, వెయిట్ చేస్తుంటా. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడతో దేవుడి దయ వల్ల ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఆటలు, విజిల్లు, దండలు చాలా ఆడావిడి జరుగుతుంది. జాగ్రత్తగా డాన్స్ చేయండి, ఓకేనమ్మా? అస్సలు భయపెట్టద్దు నన్ను, అసలు అమాయకుని కదా. ఫస్ట్ సాంగ్. పాటకి అద్భుతంగా డాన్స్ చేశారు ఇద్దరు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. అండ్ విజిల్ సౌండ్కి ఇటు సైడ్ కూడా లాగారు, ఇటు సైడ్ కూడా లాగలేదు. అటు సైడ్ అత్తగారు దండేశారు, అటు సైడ్ అత్తగారు దండేయలేదు. అండ్ విజిలేసి ఇవి లాగి ఇవి దండేసాక కూడా ఇవి డాన్స్ చేశారు. పాట ఆపేంతరికి ఇవి డాన్స్ చేశారు. చెప్పలు కొట్టండి. అందుకని మీకు పాయింట్ వచ్చింది, మీకు పాయింట్ రాలేదు. ఓకే, వెరీ గుడ్. రెండో పాటకి విజిల్కి ఆగాలి మనం. ఇప్పటికి అర్థమైంది. సెకండ్ సాంగ్.
చాలా బాగా డాన్స్ చేశారు. అండ్ విజిల్ సౌండ్కి బి టీం ఎలాగో ఆగలేదు, ఆ విషయం తెలుసు మనకి. ఓకే, ఏ టీం కూడా విజిల్ వేసిన చాలాసేపటికి ఆగారు, ఆవిడ కూడా అప్పుడు ఆగలేదు, వెంటనే ఆగలేదు. వెరీ గుడ్, ఎవరికి పాయింట్ రాలేదు. సూపర్. ఇప్పటికి 2 సాంగ్స్ అయ్యాయి కదా. ఇప్పుడు ఓ పని చేద్దాం, ఆవిడ దండ ఎందుకు ఇచ్చారని తిడుతుంది కదా, దండ నువ్వు తీసుకోమ్మా, నువ్వు కూడా దండ తీసుకో. 3rd సాంగ్ ఇప్పుడు అత్తల కోసం. సింగుకి లైనేసా, కొంచెం తిక్కని వదిలేసా, బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా, ఓ గంత్రికేమో బీటేసా, కొంగోరే పుట్టి తగ్గేసా, నా డార్లింగ్ వైపు లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty girl, 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 girl. 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 ఆ గబ్బర్ సింగుకి లైనేసా, కొంచెం దిక్కని వదిలేసా, बॉलीवुड स्टार्स को डेटिंग छोड़ दिया, ना फॉलोइंग मोतरा मम्मा मिया. నీకంత సీన్ లేదులే తిప్పేసుకోవద్దే, పొడంత మంది ఫ్యాన్స్ అని డబ్బేసుకోవద్దే, నీ గొప్పల చిట్ట విప్పొద్దే, నాకేడో యాడో కాలుద్దే. సుందరకండ చంటోడా శత్రువులా చూడకురా. I'm a naughty girl, 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 girl. I'm a naughty girl, 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 girl. వ్యక్తిని చూస్తే చంకి చంకి, తక్కినవన్నీ మిల్కి మిల్కి, కమో కమో కమ్మిస్తా తంకి. ఓకే, సో ఇప్పటికి 3 సాంగ్స్ అయిపోయాయి, లాస్ట్ సాంగ్ మిగిలింది. సో ఈ సాంగ్ బట్టే ఈ రౌండ్ విన్నర్స్ తెలుస్తుంది. విజిల్ సౌండ్కి కోడలాగితే అత్తగారు దండేయాలి, ఆగకపోతే దండేయకూడదు. లాస్ట్ సాంగ్. मूछों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के. मूछों को थोड़ा राउंड घुमा के, अन्ना के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के. All the Rajni fans, don't miss the chance. All the Rajni fans, don't miss the chance. Lungi dance, 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 lungi dance. चलो जवानी बड़ा जोर सिवे जान बहार, रजनी दा फैन सिवे जान बहार. चलो जवानी बड़ा जोर सिवे जान बहार, रजनी दा फैन सिवे जान बहार. डिस्को में जब ये गाना बजेगा, ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. डिस्को में जब ये गाना बजेगा, ऑन द फ्लोर आना पड़ेगा, लुंगी को उठाना पड़ेगा, स्टेप करके दिखाना पड़ेगा. All the Rajni fans, don't miss the chance. All the Rajni fans, don't miss
బాపు ముదుర్ హేతాం దేశ ముదుర్ హై. నేను విజిల్ వేస్తాను, నా చుట్టూ తిరుగుతారు దండ వేసుకుని. అటు ఇటు చేసి మధ్యలో వేసేసా. వెరీ గుడ్, సూపర్. బట్ సూపర్ గా డాన్స్ చేశారు కాబట్టి ఇద్దరి కోడలికి 1 పాయింట్ ఈచ్. చూసారా, దండ వేసిన దానికంటే వేయని దానికి పాయింట్ ఇచ్చాను నేను. సో ఇట్స్ ఏ టీమ్ కి 1 పాయింట్ వచ్చింది అండ్ ఇట్స్ ఏ టీమ్ కి 2 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాట్స్. ఓకేనా? మీకే ప్రస్తుతానికి, వాళ్ళకి ఇచ్చేద్దాం. రండి. ఇది వేసుకొని నేను చూడాలి నిన్ను. ఇప్పుడు 3వ రౌండ్ అత్త కోడలు గ్రేప్స్ తింటారు. పాపం ఇందా నుంచి డాన్స్ చేసి అలసిపోయారు, వాళ్ళు కూడా ఏదో తినాలి కాబట్టి చక్కగా ఇవి తినండి. దాని తర్వాత మళ్ళీ అరిగేలాగా మళ్ళీ వేరే రౌండ్స్ ఆడు. ఒకటొకటా గుర్తున్నా మొత్తం గుర్తు తింటే 1 పాయింట్. అవునా? అంటే నేను దారాలు లెక్కెట్టుకుంటాను, దారాలు తినేకండి. వాళ్ళది తింటారు, మీరు ఇది తినండి. థ్యాంక్ యూ అత్తమ్మ. గడిసరి అత్త, సొగసరి కోడలు, ముద్దుల అల్లుడు, సొగసరి కోడలు ప్రదీప్. అవును. వీళ్ళ ఊర్లో చప్పట్లు అలా కొడతారేమో. అత్తలు చేతులు వెనకాల. 3, 2, 1 గో. తినండి అత్తయ్య తొందరగా. తొందరగా తొందరగా. ఆమె మొత్తం తినేస్తుంది, ఇంకా కిందికి ఉంది. ఏమవుతంట? టెన్షన్ వచ్చేస్తుంది. తిను తిను. దారం నాకు గుర్తులాగు. దారం తినక అరగదు. ఇంట్లో కూడా ఇట్లా తిను, కొంచెం తక్కువ అవుతాయి, డబ్బులు మిగులుతాయి. అరకిలో తినేస్తాం ఇంట్లో. ఈసారి ఇలా కట్టుకో, తక్కువ తింటావు. మెండపు వచ్చని ఆగుతావు కాస్త. మూడే తిన్నా, తొందరగా తిను. ముందు దగ్గు వస్తుంది మళ్ళీ. తొందరగా తిను. ఆవిడేంటో తిడుతుందో లేదు తెలియదు, నవ్వుతుందో వాళ్ళ కూడా లేదా. తొందర తిని ఇందులో అయినా గెలుద్దాం మనం అంటుంది. ఆంటీ ఆపండి, కొంచెం స్లోగా తినొచ్చు కదా. ఇంటికాడ అన్నం తినొచ్చారు కదా. ఆవిడ తర్వాత లెక్కెట్టచ్చమ్మా, నువ్వు ముందు తిను. అత్తే మీరు తినండి. ఆవిడేందో అమూలే కొట్టుకుంటుంది, అక్కడే ఉంటుంది. చేయి పెట్టారా? ఇందాక తిన్నా కూడా మైనస్ అయిపోతాయి. ఓకే ఓకే. ఈవిడ చూడు లైన్లో వస్తుంది, ఆర్డర్లో వస్తుంది ఈవిడ చక్కగా. కాకినాడ కాజా కాజా కైకులూరి బాజా కాణిపాకం గణపతి పూజ మనదేలే. వెరీ గుడ్ లా. ఇది బీజీ గేమ్స్ అనుకున్నా. అయ్యయ్యో నేను తినలేకుండా ప్రతి. అయ్యయ్యో, దీనికన్నా నేపాల్ నడిచిపోవడం ఈజీ కదా. చూసినా ఒకటి తిను. గోదావరి గట్టు పైన చిన్నారి చిలక ఉంది, చిలకమ్మ మనసులోన సిగురంత మెలకు ఉంది, అయితే హరే రామ చిలక. కోకిల కోకిలకు అన్నది ఆహా 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 వేచినామని ఓ అయిపోయింది. ఇంకా చాలు వదిలే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ తెగిపోయింది. అదే 14. అదే ఎక్కడ తెగింది? ఇందాక తెగింది, నేను కిందేసాను. అదా
ఇగో ఇది కూడా 1 లెక్కే 2 నాది 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 ఇటు సైడు 7 ఇటు సైడు 12. ఇప్పుడు కోడల ఛాన్స్. రెడీ? చేతులు బ్యాక్ పెట్టుకోండి. రెడీ 1 2 3 గో. ఒక్కొక్కటి తిన బాగా స్టైల్గా తొందరగా తిన్ను. మీ అత్త తిన్నాడు తిను. ఇక అత్తమ్మ ఓ పాట పాడు. ఏం పాట పాడేదిలే అయ్యా, నాకు పాయింట్లే పోయినా దిగులు పడుతుంది. పాయింట్లే ఉందిలే, నెక్స్ట్ రౌండ్ లో చూసుకోవచ్చు. ప్రతి పాయింట్ ఉంది లేస్తాడు. పాడత్తమ్మ పాట పాడు. పాడితే 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఇస్తా. ఈయన ఇవి అబద్ధాలు చెప్తా. నిజంగా ఇస్తా. ప్రతి ఎపిసోడ్ చూస్తా నేను దొంగ మాట దొంగ కథ. తిట్టా నన్ను ఇక ఎక్కువ తిట్టమాక, మా వాళ్ళు ఒప్పుకోరు. గట్టిగా మొట్టిగా వేసారంటే అయిపోయింది అంతే. సరే అయితే రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ. మల్లెల వాన నాలో మనసంతా విరబూసే నాతో పాటు. నన్ను దోచుకొందువటే వెన్నెల దరసా ఈవిడేంటి వాళ్ళు ఆడిపోయి ఈవిడ తిరుగుతా. నీ మనసుకేమైంది? నా మనసుకేమైంది అంటుంది. నా మనసుకేమైంది? నిమాయలో పడింది మల్లెల వాన. మల్లెల వాన పడతలేదా? ఆ రెండు తినేసి అత్తమ్మా నువ్వేం పర్లేదు, దాతో పాడు. దంచవే మేనత్తకు దంచవే మేనత్తకు. నా వాయిస్ బాగలేదు, నువ్వు ఇక్కడ నుంచి పారిపోతావు. ఇంకా అద్భుతంగా ఉంది నీ వాయిస్. ఎవరు బాగాలేదన్నారు నాకు చెప్పేస్తామా నీ వాయిస్. పక్కన నుంచో పెట్టి పాట పాడిపిస్తా నీ చేత, దెబ్బ గొప్పకుంటాడు. ఎవరి పక్కన? మీ పక్కనే. Ten, 9, 8. Time up. చాలు వదిలేయండి. అయ్యి బాబోయ్. క్లాప్స్ కమ్ ఆన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇటు సైడు 12 అండ్ మీ అత్తగారు కూడా 12, ఇద్దరు కలిపి 24 స్కోర్ చేశారు. ఎక్కువనే తిన్నానండి ఇటు సైడు. 1 2 3 4 5 6 7 అవునవునమ్మా 8 9 10 11 12 13 14 15. ఇటు సైడ్ 15 మీరు, 7 మీ అత్తగారు, 22 పాయింట్లు. ఇక్కడ 12 12 24 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. 3వ రౌండ్ విన్నర్స్ మీరు. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ విన్నర్స్ మీరు అండ్ 24 పాయింట్లు వచ్చాయి ఈ రౌండ్లో మీకు. అండ్ ఏం పర్లేదు అత్తమ్మ, నెక్స్ట్ రౌండ్ మీరు గెలుస్తారు, నన్ను నమ్ముకో. నిన్ను నమ్ముకుంటే సీతాపతి సాపే గతి సాంత గుండైపోతుంది. నువ్వు బాగానే తిన్నావు కదా. సాపే గతి. నైస్ లైన్ రా. లైక్ ఇడ XXX డిటర్జెంట్ సోప్ గార్డ్స్. ఇక్కడ ఉన్న కార్డు మీద ఫొటోస్ చూసి పాట పాడతారు. ఆ ఫొటోస్ చూడగానే విజిల్ వేయండి, అప్పుడు పాట 2 లైన్స్ పాడండి. ఓకే, ఫస్ట్ ఎవరు విజిల్ వేసారో నేను చెప్తాను. ఫస్ట్ కార్డ్ విజిల్ వేసింది బి టీమ్. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, గుచ్చిందయ్యో గుండెని గుట్టులాగిందయ్యో అన్నారెడ్డి. మీకు వచ్చా ఇంకేదైనా పాట ఆ మూవీలో? ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి, సి వచ్చి డి పై వాలిందే, 1 వచ్చి 2 పై వాలి,
2 వచ్చి 3 పై వాలి 3 వచ్చి 4 పై వాలిందో గుడు 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 గుడు. బి టీమ్ కంగ్రాచులేషన్స్ 2 పాయింట్స్ వచ్చాయి మీకు. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ కార్డ్ విజిల్ రెడీ పెట్టుకోండి. ఓకే. ఏ టీమ్ వేసావా? పాడం. లక్ష పాప. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా మరదల పిల్ల మూడే ముళ్ళేస్తా నీకే మరదల పిల్ల ముద్దుల మొగుడవుతా నేను పుట్టిందేమో నీ కోసమే పెరిగింది నీ కోసమే ఓ కట్టిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీ కోసం. వెరీ గుడ్. సూపర్. రెండు టీములకి 1-1 పాయింట్. అదేంటి అంటే మేము విజిల్ ఇచ్చేసినాం. వెరీ గుడ్. మీ స్కోర్ 3, మీ స్కోర్ 1. చూడలేదు కదా. ఏ టీమ్? ఓ బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి చెలో చెలో నాతో వచ్చే అత్తారింటికి. థ్యాంక్స్. తర్వాత రామ్ జే రామ్ కొట్టు, మర్ర జే కొట్టు. రామ్ జే రామ్ జీ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సూపర్. 2 పాయింట్స్. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మిద్దితేనే పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. రెండు టీములకి 3 పాయింట్లు వచ్చాయి. సో నెక్స్ట్ కార్డ్కి రెడీగా ఉండండి విజిల్ తో. బి టీమ్. చూపులతో గుచ్చి గుచ్చి సంపకే మేరే హాయ్ గుండెను గుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. ఓకే, క్లాప్స్ వన్. ఓకే, రైట్ సాంగ్ పాడారు అండ్ 2 పాయింట్స్ బి టీమ్కి వెళ్ళిపోయాయి. ఇట్ సైడ్ స్కోర్ 5, ఇట్ సైడ్ స్కోర్ 3. ఓకే, నెక్స్ట్ కార్డ్ రెడీయా? పాడమ్మా. ఏ టీం పాడు. ఏ నాయక్ తుజే నాయక్. వెరీ గుడ్. సూపర్. ఓన్లీ ఆ సినిమాని గుర్తించారు. 2 ముక్కలు పాడారు కాబట్టి 2 పాయింట్స్. మీ స్కోర్ 5, మీ స్కోర్ 5. నెక్స్ట్ కార్డ్ మీరు వేయండి, మీరు పాడేయండి, మీకు 2 పాయింట్స్ వస్తాయి. రెడీయా? బి టీమ్. ఇప్పటికింకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే ఇప్పటికింకా నా వయసు నిండా 16 భజన చేస్తాడు తప్పలేదు. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాలే నాకెవ్వరు నచ్చట్లే నా వంటిలో కుంపట్లే ఈడు రమ్మంది తోడెవ్వడే. ఎవరు తోడు? వెరీ గుడ్. 2 పాయింట్స్. సో మీ స్కోర్ వెళ్ళింది 7కి, మీ స్కోర్ ఉంది 5లో. అత్తమ్మా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నువ్వు ఇప్పటివరకు ఒక్క పాట కూడా పాడలేదు ఏది కాబట్టి. పాత పాటలు రాలేదు. నాయకులు గీకులు నాకు తెలియదు. అవునా? అయ్యయ్యో, పోన్లే నువ్వు గుర్తు తెచ్చుకుంటూ ఉండి. ఈ లోపల కోడలు 2 పాడి డాన్స్ చేస్తారు. నా మాటే వింటారా నేను అడిగిందిస్తారా నా మాటే వింటారా.
16 ఏళ్ళ అమ్మాయి కంటే మీ దగ్గర ఎక్కువ ఎనర్జీ ఉంది. సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ అత్తగారు, థ్యాంక్ యూ సో మచ్. విజిల్స్ రెడీ. బి టీమ్ మీరు ఇల్లే ముందే ఈ ముద్దల మామ రా నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను బామ గంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల మంచం ఆడుకుందామా అల్లుకొని గిల్లుకొని రావా ఈ ముద్దల మామ నీకు రాసిస్తా రాయలసీమ. 2 points వచ్చాయి. వెరీ గుడ్. సో మీ స్కోర్ వెళ్ళింది 9 points, మీ స్కోర్ ఉంది 7 points లో. కంగ్రాచులేషన్స్, మీరే ఈ రౌండ్ విన్నర్స్. మీకోసం ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్. ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడలు. ఏం జరుగుతుందో గాడ్ ప్రామిస్ నాకు కూడా తెలియదు ఇక్కడ. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్కోర్లు తీసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు. ఇంకా లాస్ట్ రౌండ్ ఉంది. మీరు మాత్రం మంచినీళ్ళు తెచ్చుకుని రెడీగా పెట్టుకుని కూర్చుని మేము మళ్ళీ వస్తాం. ఇప్పుడు ఈ లాస్ట్ రౌండ్లో అత్త కోడలు ఇక్కడి నుంచి ఒక్కొక్క బాల్ విసిరితే అక్కడ కోడల నెత్తి మీద ఉన్న బొచ్చులో పడాలి. మాయిదారి గేమ్ పెట్టారు. అవునవును, ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి గేమే వస్తుంది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని బాల్ వేస్తే అదే మీ ఫైనల్ స్కోర్. దాన్ని బట్టి మీరు టైటిల్ ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. 1 2 3 గో. కొంచెం తల వెనక్కి పెట్టండి అమ్మా. దేవుడా 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 ఇందాక వేసావు. దేవుడా దిగమ్ముండు. అయ్యో స్లోగా ఆంటీ. అదే ఆహా. ఏ అత్తమ్మా, నేపాల్కి ఫ్రీ టికెట్లు వస్తాయి. ఏడొస్తాయి 28,000 టికెట్. అయ్యో కాదు స్లోగా అయ్యో అన్ని పొట్టి పిల్లకి అన్ని పడిపోయినాయి. లే, అక్కడ కోడలు పొట్టి, ఇక్కడ అత్త పొట్టి, సరిపోయిందిగా. నీ గేమ్ కోసం నేను పొట్టి కావాలా? ఎలా ఉంది, మెండే పెడుతోందా? అవును, మెడ నొక్కేసినట్టుంది. నువ్వు నా పీకి నొక్కేసినట్టున్నావు. ఫ్రంట్ పట్టుకోండి అమ్మా, దాన్ని తాడుని పట్టుకోండి. బుట్ట పట్టుకో అమ్మా, బుట్ట పట్టుకో. బాబోయ్, సెకండ్లు మాత్రమే ఉంది. ఏయత్తమ్మా, ఏయ్, నువ్వు వేయగలవు అనుకుని నేను వేస్తా అని అనుకుని. అయ్యో ఉన్నాయి కూడా పోతున్నాయి. చూసి జాగ్రత్తగా ఆడండి. అది స్లోగా గట్టిగా వేస్తే పడిపోతాయి దీంట్లో. స్లోగా నువ్వు ఫాస్ట్ వేస్తే దీంట్లో కూడా కింద పడతాయి. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. సో ఏ టీమ్ అండ్ బి టీమ్ అత్తా కోడళ్ళు చాలా జాగ్రత్తగా ఆడారు ఈ ఆటని. సో ఏ టీంకి ఎంత స్కోర్ వచ్చిందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఏ టీం అత్తగారు 13 బాల్ వేశారు ఏ టీం కోడళ్ళ నెత్తి మీద ఉన్న బొచ్చులో. 1 2 3 4 5 6 7 8 9 10. మీ అత్తగారు 10 వేశారు అండ్ మీ అత్తగారు 13 వేశారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అత్తగారు ఇంకా వేస్తుంటే బాగుండి అనిపిస్తుంది మీకు. వేసారు, ఆగండి. 11 12 13 14. చేశారు కదా. సో ఇట్ సైడ్ స్కోర్ 13, ఇట్ సైడ్ స్కోర్ 14. ఇప్పుడు ఆ అత్తలు ఇక్కడికి వస్తారు, కోడలు వెనక్కి రండి. ఇందా మీరు అక్కడ నుంచి ఉండగా అత్తలు ఇసిరితే చాలా ఈజీగా అనిపించింది నాకు. ఈసారి ఏంటంటే అత్తలిద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు అక్కడ, మీరు ఇక్కడ నుంచి బాల్ ఇస్తున్నారు. ఓకే, 3 2 1 గో.
గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో. టైటిల్ డిసైడ్ చేసే రౌండ్ జాగ్రత్తగా విసరండి. ఇలా విసరమ్మా. అత్తమ్మ ముందు కొంగో. ఏ బీటీ మత్త కింద పడిపోయింది చూడు, ఉంగరం నీదేనా? ముందుకే ఎందుకు వెళ్తున్నావు? పెళ్లి చూపులకి వెళ్తున్నావా నువ్వు? అత్తమ్మా ఏ టీం అత్తమ్మా? మీరే గెలుస్తున్నారు, మీకే ఎక్కువ పడ్డాయి. ఉంగరం ఏది? ఉంగరం కింద పడ్డది. ఏరుకో. మాట్లాడితే మన గేమ్ పోతుంది. బుట్ట పట్టుకో, బుట్ట పట్టుకో, బుట్ట పట్టుకో. ఆంటీ బుట్ట పట్టుకోండి. అవి చూడు వెడల్పు చేసింది. అమ్మో మామూలు కంత్రి కాదు ఇవిడ, వచ్చి పెద్దదవుతుందని. ఏర్ ఇచ్చేయండి అమ్మ, ఆరెంజ్ కలర్ లేరు ఇవ్వండి. నువ్వు ఎక్కువ వంచితే రాదు, బయటపడిపోతే అందులో ఉన్నవి. Ten, 9. ఓకే, ఇందాటి వరకు మన స్కోర్ ఎంత ఉంది? 39. 38 ఉంది మీ దగ్గర. అండ్ 38లో మీ కోడలు 14 పాయింట్లు తీసుకొచ్చింది. సో 38 ప్లస్ 13 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67. 5 రౌండ్లు సిగ్గే 5 రౌండ్లు కలిపి 67 పాయింట్లు ఏ టీంకి వచ్చాయి. సో 5 రౌండ్లు కలిపి వీళ్ళకి ఎన్ని పాయింట్లు వచ్చాయి చూద్దాం. మీకు ఇందాక మీ స్కోర్ 14, అంతకుముందు మీ స్కోర్ 38 మీది కూడా. 38 ప్లస్ 14 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 69. మీ స్కోర్ ఎంత? ఓకే, ఇట్ సైడ్ స్కోర్ 69. సో బి టీమ్ వాళ్ళ టైటిల్ గెలిచినారు. ఏ టీం వాళ్ళు సన్మానం చేస్తారు. తొందర చప్పలు కొట్టండి. సో నలుగురికి కంగ్రాచులేషన్స్, చాలా బాగా ఆడారు, ఎంతో సరదాగా పార్టిసిపేట్ చేశారు. ఎవరు గెలిచినా ఓడినా అందరూ ఆడారు కాబట్టి అందరూ గెలిచినట్టే. సో మీ చేతుల మీదుగా ఆ కిరీటాలు వాళ్ళకి అందజేయండి అమ్మా. అలాగే పట్టు చీరలు. అలాగే గడిసరి అత్త సోసరి కోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు వాళ్ళు. మీ చేతుల మీదుగా ఇటు నుంచి. అలా కాదు. ఓకే, గ్రైండర్ కూడా అందజేయండి అమ్మ వాళ్ళకి. అండ్ మీ ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. సో మీ ఇద్దరు కోసం కూడా రండి. నలుగురిలో ఎవరికి ఎక్కువ పిచ్చి ఉంటే వాళ్ళకి ఉమెన్ ఆఫ్ ది షో ఇస్తాం. ఎవరికి ఉంది పిచ్చి? కంగ్రాచులేషన్స్ అత్తగారు, మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. చాలా చక్కగా ఏ రౌండ్ ఎలా ఆడినా మా అందరి కోసం ఇప్పటికి ఇంకా
ఆ సాంగ్కి డ్యాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ నలుగురికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్తగూడల టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్.